ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం ఇండియాలో టాప్ ర్యాంకుల్లో ఒకటైన విశాఖపట్నం పోర్టుతో పోటీపడిన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మూతపడిపోయిందేనని నేను జనవరి 20వ తేదీ బయటపెట్టా. ఇక్కడ మంత్రి ఆ నియోజకవర్గం శాసనసభ్యుడు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు మంత్రి కాకానికి వద్దునండి నా మీద చాలా చెలరేగిపోయి ఒక మాట అన్నాడు. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు మూతపడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండనన్నాడు. తర్వాత మేము అఖిలపక్షం అందరం కలిసి అదాని సీజీఎంని సీఈఓని కలిసాం. ఆయన కూడా 15 రోజులు టైం ఇవ్వమన్నాడు. నిన్న ఒక వెజల్ వచ్చింది, ఎంటీ కంటైనర్స్, ఖాళీ కంటైనర్స్తో ఒక వెజల్ వచ్చింది. ఒక 2200 కంటైనర్స్ అక్కడ వేసేసి ఆ షిప్ వెళ్ళిపోయింది. దాంట్లో ఇక్కడికి పరిశ్రమలు బుక్ చేసుకున్న గూడ్స్ అన్న రావాలా, ఇక్కడి నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. పత్తి, అట్లే మిర్చి, రొయ్యలు, చేపలు, బియ్యము, రైసు, టొబాకో ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ దిగిన కంటైనర్స్లో ఎక్స్పోర్ట్ అయ్యేదానికి ఏమన్నా బుక్ చేశారా, లేదు ఏమన్నా ఇంపోర్ట్ అయినాయా? నువ్వు ఖాళీ డబ్బాలు వచ్చి పోతే ఉపయోగం ఏంటి? అక్కడ ఇది ట్రాన్స్షిప్మెంట్ వెజల్. ఇది ఇక్కడ మామూలుగా టిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్, ఎల్సి అంటే దాంట్లో వచ్చే ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ అయ్యేదానికి వచ్చేదాన్ని ఎల్సి అంటారు. ఇక్కడ ఎల్సి అంటే లోకల్ కార్గో, టిఐ అంటే ట్రాన్స్షిప్మెంట్. ఈ వచ్చిన షిప్ ట్రాన్స్షిప్మెంట్. దానికి ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడికి వెజల్ వస్తుందని చెప్పి తెలిసి వాళ్ళు ఒక ఎంఎస్సి కంపెనీ క్లియర్గా లెటర్ పెట్టారు. అయ్యా, please advise freight for the below destination from Krishnapatnam. In the vessel MVSC Jina has taken berth yesterday and discharged empty containers. అక్కడ మీ వెజల్ వచ్చి కంటైనర్స్ని అక్కడ డిశ్చార్జ్ చేసింది. హోప్ ఎంఎస్సి ఆపరేషన్స్ రెజ్యూమ్డ్. మేము ఎంఎస్సి ఆపరేషన్స్ రెజ్యూమ్ అయినాయని మేము నమ్ముతున్నాము. హెన్స్ రిక్వెస్ట్ టు ప్లీజ్ అరేంజ్ ద బెస్ట్ రేట్ టు ద డర్బన్, సౌత్ ఆఫ్రికాలో ఉండే డర్బన్కి ఇక్కడి నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేదానికి టు ద డర్బన్ అండ్ టెంటేటివ్ వెజల్ షెడ్యూల్ ఈమని చెప్పి వాళ్ళు ఎంఎస్సికి పెట్టారు. పెడితే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే వీ స్టాప్డ్ సర్వీస్ ఫ్రమ్ కృష్ణపట్నం. ఇమీడియట్గా మొన్న వాళ్ళు పెట్టారు, నిన్న వీ స్టాప్డ్ సర్వీస్ ఫ్రమ్ కృష్ణపట్నం. దీంట్లో మామూలుగా ఏది ఉన్నా ఐజిఎం ద్వారా అంటే ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటే వెజల్ ఓనర్స్ కస్టమ్స్కి ఐస్ గేట్ ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇప్పుడు ఐస్ గేట్ enquiry.icegate ఏమొచ్చినారు, ఇది అక్టోబర్ 23. నిజంగా ఆ వెజల్లో కంటైనర్స్లో ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ విత్ గూడ్స్ ఆర్ ఫుడ్ గ్రెయిన్స్ వస్తే ఇక్కడ ఎల్సి అని ఇస్తారు, లోకల్ కార్గో. ఇది అక్టోబర్లో వచ్చింది. అట్లే నిన్న వచ్చిన ట్రాన్స్షిప్మెంట్ ఇది చూడండి, ఇది సేమ్ టిఐ అని వచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఖాళీ కంటైనర్స్ వచ్చినాయి, ఖాళీ కంటైనర్స్. ఇది నేనేం చెప్తున్నానంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఐస్ గేట్ ద్వారా కస్టమ్స్ వాళ్ళకి ఐస్ గేట్ ద్వారా సమాచారం పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఐస్ గేట్ కామర్స్ పోర్టల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్
అంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వీళ్ళు ఎవరైనా ఈ లైనర్స్ బుక్ చేసుకోవాలంటే ఐస్ గేట్ ద్వారా సమాచారం ఇస్తారు. ఈ ఐస్ గేట్ ద్వారా క్లియర్గా టీఐ అని ఇచ్చింది, ట్రాన్స్షిప్మెంట్ అంటే ఓన్లీ ఆ కంటైనర్స్ ఖాళీ ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ ఆ కంటైనర్స్ ఎక్కడైనా ఖాళీగా లేకపోతే ఇక్కడ దించేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేంటంటే ట్రాన్స్షిప్మెంట్ హబ్గా ఉన్నటువంటి అదానికి సంబంధించిన విజింజం పోర్ట్, కేరళలో విజింజం పోర్ట్, దానికి అక్కడున్న రద్దీ కారణంగా స్టోరేజ్ సమస్య వల్ల ఎంఎస్సి కంపెనీ ఎంటీ కంటైనర్స్ని కృష్ణపట్నం పోర్టుకి తీసుకొచ్చడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉపాధి కోల్పోయిన 10,000 మందికి ఎలాంటి ఉపయోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఆఖరణ రైతుకి ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ తమిళనాడుకి పోయి అదనంగా ఛార్జీలు పడుతున్నాయి. కంటైనర్ పోర్టు మూసేసినప్పటి నుంచి ఆ రైస్ కొని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా రైతుల దగ్గర ప్యాడీ రేట్ తగ్గించేశారు. మిర్చి, కాటన్, టొబాకో కూడా రైతులకి రేటు తగ్గించి ఈ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తమిళనాడుకి పోయి వెయిట్ చేసి ఇచ్చేదానికి ఆ రేటు భారం తగ్గించి రైతులకే నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఇదేంటంటే నేను ఒకటి అడుగుతుండా అదానీ పోర్ట్ని, ఇతను నిద్రలేసి నకిలీ పత్రాలు, నకిలీ ఫోటోలు, నేను 7 గంటలకు మందు తాగుతున్నట్టు ఫోటోలు, నాకు 1000 కోట్లు ఉన్నట్టు, ఈయన జీవితమే నకిలీ, నిజం చెప్తాడా కాకాని?